మన స్థితి ఏదైనా మన శ్వాసతో కలిసి సహజంగా ప్రతిధ్వనించే శబ్దమే ఓం. ఎవ్వరూ నేర్పలేదు, కానీ హృదయం పలుకుతుంది. ఈ శబ్దం దేవుడి పేరు మాత్రమే అయితే ఇంత శాంతి ఎందుకు కలిగిస్తుంది? పురాణాలు చెబుతున్నాయి, సృష్టి మొదలయ్యే ఆ క్షణంలో పరమేశ్వరుని చైతన్యం నుంచి ఈ ఓంకార నాదం వెలసింది. అదే నాదం మన శ్వాసగా మారింది, ధ్యానంగా మారింది, శివనామంగా మారింది. అందుకే ఓం లేకుంటే ఏ మంత్రం కూడా సంపూర్ణం కాదు. పురాణాలు, వేదాలు ప్రకారం సృష్టి ఆరంభంలో నిశ్శబ్దం, శూన్యం మాత్రమే ఉంది. ఆ నిశ్శబ్దం నుంచి మొదట వెలిసిన ధ్వని ఓం. ఇది మనుషులు సృష్టించిన శబ్దం కాదు, బ్రహ్మాండం తానే ఉచ్చరించిన మొదటి నాదం. దీనినే ప్రణవనాదం, అనాహత శబ్దం అని వేదాలు చెబుతాయి. ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పేది మాండుక్య ఉపనిషత్తు. ఓం అనేది గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నిటికీ మూలం అని ఇక్కడ పేర్కొనబడింది. పురాణాల ప్రకారం శివతత్వం అంటే నాశనం కాదు, లయం, విలీనం. నమః అంటే నేను కాదు, నీవే, నా అహంకారాన్ని విడిచిపెట్టడం. శివాయ అంటే కళ్యాణ స్వరూపుడైన చైతన్యం, మంగళం, శాంతి, జ్ఞానం. అంటే నమః శివాయ అంటే నా అహంకారాన్ని త్యజించి శివతత్వానికి శరణు పొందుతున్నాను అని అర్థం. నమః శివాయ అనే మంత్రం పంచాక్షరి మంత్రంగా ప్రసిద్ధి పొందింది. శ్రీరుద్రంలో శివుడిని రుద్రుడిగా సంబోధిస్తారు. అదే శివతత్వాన్ని మనం నమశివాయగా జపిస్తాము. నమశివాయ అనే 5 అక్షరాలకి అర్థం ఏమిటంటే, పురాణాల ప్రకారం నా అనగా పృథ్వీ అంటే స్థిరత్వం అని అర్థం, మా అనగా జలము అంటే శుద్ధి, షి అనగా అగ్ని అంటే జ్ఞానము, వా అనగా వాయువు అంటే ప్రాణశక్తి, యా అనగా ఆకాశము అంటే విశాలతత్వము. ఇవే పంచభూతాలు. శివుడిని పంచభూతాలకు అధిపతిగా మనము చూస్తాము. అందుకే శివలింగం అంటే భూత రూపం కాదు, సృష్టికి సూత్రానికి చిహ్నం అని చెప్పబడుతుంది. మొదట మంత్రం నమశివాయ, కానీ ఋషులు గ్రహించారు ఓం లేకుంటే ఏ మంత్రము సంపూర్ణం కాదు. అందుకే ప్రణవనాదాన్ని జతచేసి ఓం నమశివాయగా మార్చబడింది. ఇది వివరించేది లింగ పురాణంలో పూర్తిగా వివరించబడింది. మొదట దీనిని దేవతలు జపించేవారు, తర్వాత ఋషులు, తర్వాత గురువుల నుంచి శిష్యులకు పరంపర. ఓం నమశివాయ అనే మంత్రము వేదాలలో ఉంది, ఉపనిషత్తుల్లో ఉంది, పురాణాలలో ఉంది. వేల సంవత్సరాల గురు పరంపరలో కొనసాగింది. ఎవరో ఒకరు కూర్చొని రాసిన మాట కాదు, అనుభూతిలో పుట్టిన శబ్దమే ఓం నమశివాయ. ఓం నమశివాయ మనిషి సృష్టించిన మంత్రం కాదు, ఇది సృష్టే మనిషికి ఇచ్చిన మంత్రం ఓం నమశివాయ. ఈ మంత్రము మన కోసం శివుణ్ణి పిలవడానికి కాదు, మనలో ఉన్న శివతత్వాన్ని మేల్కొల్పడానికి. అహంకారం కరిగిపోయిన క్షణంలో మాటలు ఆగిపోయి నిశ్శబ్దంలో శ్వాస కూడా భక్తిగా మారే వేళ నోటితో పలకకపోయినా హృదయం తానే జపిస్తుంది ఓం నమశివాయ అని. ఎందుకంటే శివుడు దూరంలో ఉన్న దేవుడు కాదు, మనలోనే ఉన్న సత్యం. తల వంచి అడగవలసిన వాడు కాదు, అహంకారం వదిలి గుర్తు చేసుకోవలసిన వాడు. అందుకే ఈ ఒక్క శబ్దం చాలు మనము కరిగిపోవడానికి, శివతత్వంలో లయం అవ్వడానికి. ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మనసులో శివనామ స్మరణకు ఈ వీడియో కూడా ఒక చిన్న కారణమైతే ఈ వీడియోని లైక్ చేయండి. మళ్ళీ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమశివాయ. థ్యాంక్ యూ.